వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఏప్రిల్ 27, 2025 నాడు జరిగినటువంటి తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ 6వ తరగతికి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ క్వశ్చన్ నంబర్స్ 1 నుండి 5 వరకు ధారాళంగా చదవడం, అర్థం చేసుకునే రాయడం అనే అంశం మీద ఉంటాయి. ఇక్కడ చూడండి, కాలుష్యాన్ని నివారించండి. ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ ఇవ్వబడ్డాయి, వీటిని జాగ్రత్తగా చదవాలి. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే కాలుష్య నివారణ మండలి, తెలంగాణ రాష్ట్రం. ఈ పోస్టర్ ఆధారంగా కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. చూడండి, ఇక్కడ మొదటి ప్రశ్న, పోస్టర్ దేని గురించి తెలియజేస్తుంది? చూడండి, మనకు పోస్టర్ దేని గురించి తెలియజేస్తుంది? వాతావరణ కాలుష్యం. దేని గురించి? వాతావరణ కాలుష్యం. ఆప్షన్ డి అనేది సరి అయింది. తర్వాత రెండవ ప్రశ్న, వృక్ష సంపద పెరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? చెట్లను పెంచాలి. ఆప్షన్ బి అనేది సరి అయింది. మూడవ ప్రశ్న, చెత్తను ఎక్కడ వేయాలి? చూడండి, ఆ పోస్టర్ ప్రకారం మనము చెత్తను ఎక్కడ వేయాలి? ఎక్కడ? చెత్త కుండీలో లేదంటే చెత్త బండిలో వేయాలి. చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది సరి అయింది. చెత్త కుండీలో లేదంటే చెత్త బండిలో వేయాలి. తర్వాత నాలుగో ప్రశ్న, చెడు వాయువులను, రసాయనాలను విడిచే ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఊరికి మరియు పట్టణానికి దూరంగా ఉండాలి. చూడండి, ఆప్షన్ సి అనేది సరి అయింది. తర్వాతి ప్రశ్న ఐదవది, ప్లాస్టిక్ కవర్లను వాడడం తగ్గించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? బట్ట సంచులను వాడాలి. ఆప్షన్ ఏ అనేది సరి అయింది. ఏం చేయాలి? బట్ట సంచులను వాడాలి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరి అయింది. తర్వాత ఆరవ ప్రశ్న, రాముకు తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చాయి. గీత గీసిన పదానికి వ్యతిరేక పదం ఏది అని అడగడం జరిగింది. చూడండి, గీత గీసిన పదం ఏంది? ఎక్కువ. ఎక్కువకు వ్యతిరేక పదం తక్కువ. కాబట్టి ఆప్షన్ సి అనేది సరి అయింది. అదేవిధంగా మధురం అనే పదానికి అర్థం ఏమిటి? మధురం అంటే చూడండి, మధురం అనే పదానికి అర్థం ఏమిటి? మధురం అంటే తీయనైనది. ఏడవది ఆప్షన్ బి సరి అయింది. ఆరవది ఆప్షన్ సి సరి అయింది. ఎక్కువకు వ్యతిరేక పదం తక్కువ. అదేవిధంగా మధురం అంటే తీయనైనది. ఆప్షన్ బి అనేది సరి అయింది. తర్వాత ఎనిమిదవది, డాష్ అంటే ఆకాశం. ఆకాశానికి సమానమైన పదం ఏంది? అంబరం. చూడండి, ఆరవది సి. ఎనిమిదవది ఆప్షన్ సి అనేది సరి అయింది. అదేవిధంగా మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన కవులను ఏమంటారు? ఏమంటారు? కవిత్రయం. ఆప్షన్ సి సరి అయింది. అదేవిధంగా పదవది, కింది పదాలలో వేరుగా ఉన్నటువంటి పదం ఏది? ఇక్కడ ఏమేమి ఇచ్చాడు మనకు? చెరువు, నది, చెట్టు, సముద్రం. చెరువు, నది, చెట్టు, సముద్రం. ఇందులో వేరుగా ఉన్న పదం ఏది? ఆప్షన్ సి చెట్టు అనేది సరి అయిన పదం. తర్వాత 11వది చూడండి, కేతనం అనే పదానికి సరి అయిన అర్థం గుర్తించండి. కేతనం అంటే ఏంది? జెండా. ఆప్షన్ డి సరి అయింది. చూడండి, ఇక్కడ
12వది చెట్టుపై డాష్ కావు కావు అంటున్నాయి కాకులు. ఇక్కడ అంటున్నాయి అనేది బహువచనానికి సంబంధించినవి కాబట్టి కాకులు కూడా బహువచనమే. చూడండి, కేతనం అంటే జెండా, చెట్టుపై కాకులు కావు కావు అంటున్నాయి. తర్వాత మా స్నేహితుడు ఒక మంచి డాష్ చెప్పాడు. ఏం చెప్పాడు? కథ చెప్పాడు. ఒక అనేది ఉంది, ఒక అనేది ఏకవచనానికి సంబంధించింది కాబట్టి ఇవన్నీ కథలు, ఆటలు, పాటలు ఇవన్నీ బహువచనానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరి అయింది. చూడండి, మా నాన్న కోపంతో నిప్పులు చెరుగుతున్నాడు. గీత గీసిన పదం ఏమిటో చెప్పండి. ఇక్కడ గీత గీసిన పదం ఏంది? నిప్పులు చెరుగుట. నిప్పులు చెరుగుట అనేది జాతీయము. ఆప్షన్ సి అనేది సరి అయింది. చూడండి, తర్వాత కింది పదాలలో ద్విత్వాక్షర పదం ఏది? చూడండి, ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? అక్కసు, పద్మము, వరుస, శంఖము. మనకు సరి అయిన సమాధానం ఇక్కడ ఏంది? ఆప్షన్ ఏ, అక్కసు అనేది ద్విత్వాక్షర పదము. ద్విత్వాక్షర పదం అంటే ఒక హల్లుకు అదే హల్లుకు చెందినటువంటి ఒత్తు చేరడం వల్ల ఏర్పడే అక్షరం ద్విత్వాక్షరం. ఆ అక్షరం గల పదము ద్విత్వాక్షర పదము. నెక్స్ట్ 16వది వరుణ్ కథల పుస్తకాన్ని చదువుతున్నాడు. ఈ వాక్యంలో గీత గీసిన పదం దేనికి సంబంధించింది? ఇక్కడ చూడండి, వరుణ్ అని ఉంది. వరుణ్ ఏంది? నామవాచకము. 16వది ఆప్షన్ సి అనేది సరి అయింది. తర్వాత రాణి పూలు కోసింది. ఈ వాక్యం ఏ కాలానికి చెందింది? చూడండి, కోసింది అంటే పని జరిగిపోయింది. జరిగిపోయిన పనిని తెలిపేది ఏంది? భూతకాలం. ఆప్షన్ బి అనేది సరి అయింది. చూడండి, వరుణ్ అనేది నామవాచకము, పూలు కోసింది అనేది భూతకాలము. 16వది ఆప్షన్ సి. అదేవిధంగా 17వది ఆప్షన్ బి అనేది సరి అయినవి. తర్వాత క్రింది వానిలో అసమాపక క్రియాపదాన్ని గుర్తించండి. చూడండి, ఆప్షన్ డి అనేది సరి అయింది. అసమాపక క్రియాపదము ఆప్షన్ డి చేసి అనేది సరి అయింది. అదేవిధంగా నవీన్ గాలిపటాన్ని ఎగిరేస్తున్నాడు. గీత గీసిన పదం ఏమవుతుంది? నవీన్ గాలిపటాన్ని ఎగిరేస్తున్నాడు. ఇక్కడ గాలిపటం అనేది చూడండి మనకేమవుతుంది? ఇక్కడ కర్మ. అదేవిధంగా మనకు 20వ చూద్దాం. మా బడి బాగుంటుంది. ఇది ఏ వాక్యము? మా బడి బాగుంటుంది, ఇది ఏ వాక్యము? ఏమవుతుంది ఇక్కడ? చూడండి, క్రియారహిత వాక్యము. ఇందులో క్రియ లేదు. 20వది ఆప్షన్ బి సరి అయింది. 20వది ఆప్షన్ బి క్రియారహిత వాక్యము. అదేవిధంగా తర్వాత చూసినట్లయితే 21వది క్రింది వానిలో వర్తమాన కాలంలో ఉన్న పదాన్ని గుర్తించండి. వర్తమానం అంటే ప్రస్తుతం పని జరుగుతూ ఉండే కాలము. ఏది? ఆప్షన్ డి సరి అయింది. అదేవిధంగా నా కొరకు అమ్మ లడ్డూలు చేసింది. గీత గీసిన పదం దేనికి చెందింది? ఇక్కడ చూడండి, కొరకు అనేది ఉంది. ఇక్కడ ఏమవుతుంది? ఇది విభక్తి ప్రత్యయం అవుతుంది. కొరకు అనేది విభక్తి ప్రత్యయము. ఇక్కడ చూడండి, వర్తమాన కాలంలో ఆప్షన్ డి అంటే 21వది ఆప్షన్ డి సరి అయింది. అదేవిధంగా 22 ఆప్షన్ సి విభక్తి ప్రత్యయం అనేది సరి అయింది. తర్వాత 23వది చూసినట్లయితే నామవాచకాలకు సరిపోయే పదాలను ఏమంటారు? నామవాచకాలకు సరిపోయే పదాలను ఏమంటారు? ఇది దాదాపు ఆప్షన్ ఏ ఉండే అవకాశం ఉంది. కర్మ. భవిష్యత్ కాలం అని దేనిని అంటారు? భవిష్యత్ కాలం అంటే జరగబోయే పని. 24వది ఆప్షన్ బి సరి అయింది. అదేవిధంగా తర్వాత 25వది చూడండి, ఆ 2 పెన్నులను రవి కొన్నాడు.
ఈ వాక్యంలో కర్త ఏది రవి. ఆప్షన్ సి అనేది సరి అయింది. తర్వాత తర్వాతి ప్రశ్నలు గణితానికి సంబంధించినవి ఉంటాయి. 26వ ప్రశ్న, పదుల స్థానంలో 8, వందల స్థానంలో 4 మరియు ఒకట్ల స్థానంలో 3 అంకెలు గల 3 అంకెల సంఖ్య. చూడండి, పదుల స్థానంలో ఏముండాలి? ఒకట్లు, పదులు 8 ఉండాలి. తర్వాత వందల స్థానంలో 4, ఇది వందల స్థానం. కాబట్టి మనం తేలిగ్గా ఇక్కడ నుంచి గుర్తుపట్టచ్చు. ఆప్షన్ సి 483 అనేది సరి అయింది. తర్వాత 2596కు ఎంత కలిపితే 7985 వస్తుంది? ఇది సింపుల్గా ఏం చేయాలి? 7985 నుండి 2596 తీసేయాలి. అప్పుడు మనకేమొస్తుంది? 5389 వస్తుంది. 5389. 27 ఆప్షన్ బి అనేది సరి అయింది. తర్వాత మనం చూసినట్లయితే 28వది, 4 అంకెలు గల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యల యొక్క భేదము. చూడండి, 4 అంకెలు గల మిక్కిలి పెద్ద సంఖ్య మనకి ఇక్కడ ఏమవుతుంది? 9999 మరియు 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏమవుతుంది? 999. తీసేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 9000 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరి అయింది. అదేవిధంగా ఒక వరుసకు 34 చెట్ల చొప్పున 255 వరుసల్లో గల చెట్ల సంఖ్య. చూడండి, మనం ఏం చేయాలి? 255ను 34తో గుణించాలి. అప్పుడు మనకేమొస్తుంది? 8670 వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది సరి అయింది. తర్వాత 30వది, 1 కిలోగ్రాము గోధుమల ధర 48 రూపాయలు. సమీర 25 కిలోగ్రాముల గోధుమలు కొనగా ఆమె దుకాణదారునికి చెల్లించాల్సిన మొత్తం డబ్బు ఎంత? చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 కిలోగ్రామ్ గోధుమల ధర ఎంత? 48. మనకు కావాల్సింది 25 కిలోగ్రాముల ధర. 48ని 25తో గుణించాలి. అప్పుడు మనకేమొస్తుంది? 1200. ఆప్షన్ బి అనేది సరి అయింది. తర్వాత 31వ చూడండి, జాన్ 650 మీటర్ల దూరం నడిచాక 2 కిలోమీటర్లు 350 మీటర్లు దూరం ఆటో ఎక్కి బస్ స్టేషన్ చేరుకుంటే అతను బస్సు స్టేషన్ చేరడానికి ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 2 కిలోమీటర్ల 350 మీటర్లను 650 మీటర్లను కలపాలి. అలా కలిపినట్లయితే మనకు ఏమొస్తుంది? 3 కిలోమీటర్లు వస్తుంది. ఆప్షన్ ఏ అనేది సరి అయింది. నెక్స్ట్ 32వ చూసినట్లయితే, కుమార్ 6 లీటర్ల పాలను 250 మిల్లీల ప్యాకెట్లలో అమ్మగా అతను అమ్మిన ప్యాకెట్ల సంఖ్య ఎంత? చూడండి, ఇక్కడ 6 లీటర్లు అంటే 6000 మిల్లీలీటర్లు. ఏం చేశాడట? వీటిని 250 మిల్లీలీటర్ల ప్యాకెట్లలో అమ్మగా. ఎలా చేశాడు అంటే 250, ఒక్కొక్క ప్యాకెట్లు ఎంత ఉన్నాయి? 250 ml. 6000ను 250 తోటి తీసి కొట్టేయాలి. చూడండి, 0కి 0 పోతుంది. అప్పుడు మనకు ఏమొస్తుంది? ఇక్కడ 25 5ల 25, 5 1ల 5, 2 చేతన 5 2ల 10, 0, 5 1ల 5,
5 24లో 120. కాబట్టి మనకెంత? 24 ప్యాకెట్లలో నింపవచ్చు. ఆప్షన్ డి అనేది సరి అయింది. తర్వాత 33వది, ఇక్కడ ఒక తోటలో ఒక వారంలో కోసిన పూల సంఖ్యను పట్టికలో ఇచ్చారు. ఇక్కడ పూలు ఈ పువ్వు గుర్తు విలువ చూడండి 100 పూలు. మనకు లెఫ్ట్ సైడ్లో రోజు ఉంది, తర్వాత కోసిన పూల సంఖ్య ఉంది. ఆదివారం నాడు 1 2 3 4 5 6 అంటే 6 పూలు ఉన్నాయి. 6 అంటే మనకు మొత్తం పూల సంఖ్య ఎంత అవుతుంది? 6 × 100 600. ఈ విధంగా చూడండి, ఒక వారంలో మొత్తం అంటే కోసిన పూల సంఖ్య చూడండి మనకు ఏమవుతుంది? 33వది 3500. తర్వాత 34వ చూస్తే ఎక్కువ పూలను కోసిన రోజు ఏది? ఎక్కువ పూలను కోసిన రోజు ఏది అంటే మనకి ఇక్కడ చూడండి బుధవారం. ఆప్షన్ ఏ సరి అయింది. అదేవిధంగా గురువారం మరియు శనివారం రోజులలో కోసిన మొత్తం పూల సంఖ్య ఎంత? 700. తర్వాత 36వది చూసినట్లయితే ఒక కథల పుస్తకంలో 48 పేజీలు కలవు. ప్రభు 3 రోజులలో ఆ పుస్తకంలోని 3/4 భాగాన్ని చదివితే అతను చదివిన పేజీల సంఖ్య ఎంత? మనకు సరి అయిన సమాధానం ఆప్షన్ డి 36. అదేవిధంగా కింద ఇవ్వబడిన సంఖ్యలలో 2 మరియు 3లతో భాగించబడే సంఖ్య ఏది? 18. ఆప్షన్ బి అనేది సరి అయింది. అదేవిధంగా 38వది చూసినట్లయితే 3 మరియు 4ల యొక్క అతి చిన్న సామాన్యమైనటువంటి గుణిజం ఏది? ఇక్కడ చూడండి 12 అనేది 3 4ల యొక్క సామాన్య గుణిజం. తర్వాత 39 చూసినట్లయితే క్రింద ఇవ్వబడిన భిన్నాలలో 9/12 యొక్క సమానమైనటువంటి భిన్నం ఏది? చూడండి 9 ఎలా పోతుంది? 3 ముళ్ళ 9, 3 4 12. కాబట్టి మనకు సమానమైన భిన్నం ఆప్షన్ సి అనేది సరి అయింది. తర్వాత కింద ఇవ్వబడిన అక్షరాలలో అద్దంలో చూసినప్పుడు వేరుగా ఉండే అటువంటి అక్షరం చూడండి, ఇక్కడ ఆప్షన్ బి అనేది ఎఫ్ అనేది సరి అయింది. ఏను అద్దంలో చూస్తే ఏ తీరే కనబడుతుంది, యు కూడా అలాగే కనబడుతుంది, డబ్ల్యూ కూడా అలాగే కనబడుతుంది. కానీ దీన్ని ఎఫ్ని అద్దంలో చూస్తే ఎఫ్ తీరు కనబడదు. తర్వాతి ప్రశ్న 41 చూడండి. 165 సెకండ్లు = ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు? ఇక్కడ మనకు సరి అయిన సమాధానం 2 నిమిషాల 45 సెకండ్లు. 60 సెకండ్లకు 1 నిమిషం కాబట్టి 62 ఇవి 120, 120 + 45 సెకండ్లు 165 అవుతుంది. తర్వాతి ప్రశ్న 42వది. దిలీప్ 1/4 కిలోగ్రాములు కారం పొడిని ₹86తో తీసుకుంటే 1 కిలోగ్రాము యొక్క కారం పొడి ధర ఎంత? చూడండి, దీనిలో మనకు సరి అయిన సమాధానం ఆప్షన్ సి ₹344. 43వది చూడండి, సరి అయిన సమాధానం ఆప్షన్ డి. ఇక్కడ ఏముంది? 60,000 ఉన్నాయి. సారీ, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 6 లక్షలు ఉన్నాయి. 6 లక్షల మరియు ఇక్కడ 30,000, 30,794 వీటన్నింటిని కూడితే 6,30,794 అనేది సరి అయింది. ఆప్షన్ డి అనేది సరి అయింది. తర్వాత 44వ చూడండి, ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత మీటర్లలో అడిగాడు. ఇక్కడ మనకు ఈ మొత్తం కూడినట్టయితే చుట్టుకొలత అంటే పెరామీటర్, ఈ చుట్టుగా ఉన్న ఇది మొత్తం చూడండి, ఇది ప్లస్ ఇది రౌండ్గా
వీటన్నింటినీ కూడగా ఏదైతే ఉందో అది మనకు చుట్టుకొలత అవుతుంది. 44వది మనకు సరైన సమాధానం ఏమొస్తుంది ఇక్కడ చూడండి, 28 మీటర్లు. 28 మీటర్లు. చూడండి, ఆప్షన్ బి అనేది సరి అయింది. ఇక్కడ చూడండి, ఆప్షన్ బి అనేది సరి అయింది. తర్వాత 45వది 1/4, 1/3, 1/5, 1/6లలో చిన్న భిన్నం ఏది? మనకు సరైన సమాధానం 1/6. ఇది చిన్న భిన్నము. ఆప్షన్ ఏ అనేది సరి అయింది. అదేవిధంగా కింద ఇవ్వబడిన పటములలో షేడ్ చేసిన మొత్తము భాగము ఎంత? మనకి ఇక్కడ మొత్తం భాగం ఎంత అంటే ఆప్షన్ డి 7/9 అనేది సరి అయింది. తరువాత 47వది చూడండి, ఇచ్చిన పటంలోని లంబ కోణాల సంఖ్య. ఇక్కడ మనకు ఆప్షన్ ఏ 16 అనేది సరి అయింది. చూడండి, ఇది ఒక లంబకోణం అవుతుంది, ఇది కూడా లంబకోణం అవుతుంది, ఇది కూడా లంబకోణం అవుతుంది, ఇది కూడా లంబకోణం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం 16 లంబకోణాలు అవుతాయి. చూడండి, ఇక్కడ 48వది చూడండి, పై అమరికలలోని తర్వాత వచ్చే సంఖ్య ఏది? ఇక్కడ చూడండి, తర్వాత వచ్చే సంఖ్య 63. ఆప్షన్ బి అనేది సరి అయింది. ఆప్షన్ బి అనేది సరి అయింది. తర్వాత 36 యొక్క కారణాంకముల సంఖ్య. చూడండి, ఆప్షన్ సి సరి అయింది. ఇదే 1 మరియు 36. ఈ విధంగా 1 ఏమేమి ఉంటాయి? 36 యొక్క కారణాంకముల సంఖ్య 1 ఉంటుంది, 36, 2, 3, 4, 6, 12, 18, 9. ఈ విధంగా ఇవి మొత్తం ఎన్ని? 36 యొక్క కారణాంకములు మొత్తము 9. తర్వాత 50వది చూడండి, 122, 144, 158, 166లలో 6చే నిశ్శేషంగా భాగించబడు సంఖ్య ఏమవుతుంది? ఇక్కడ మనకు ఆప్షన్ ఏ 144 అనేది సరి అయింది. 144. ఇప్పుడు నెక్స్ట్ మనకేముంటుంది? ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఉంటుంది. ఏమన్నా చూడండి, 54 ఆప్షన్ సి ప్లూటో, 55 రక్త ఫలకికలు లేదా ప్లేట్లెట్స్. తర్వాతి ప్రశ్న 56వది అతిపెద్ద మహాసముద్రాన్ని గుర్తించండి. పసిఫిక్ మహాసముద్రము. ఆప్షన్ సి అనేది సరి అయింది. తర్వాత 57వది ఫలక్నుమా నిర్మించిన వారు ఎవరు? సర్వికార్ ఉల్ ఉమ్రా. ఆప్షన్ డి అనేది సరి అయింది. తర్వాత క్రింది వానిలో అంతరించిపోతున్న జంతువు కానిది ఏది? కోతి, కలివికోడి, పుంగనూరు ఆవు, బట్టమేక పక్షి ఇవన్నీ కూడా మనకు అంతరించిపోతున్నవే. తర్వాత కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థం ఏది? నెయ్యి. ఆప్షన్ డి అనేది సరి అయింది. నెయ్యిలో కొవ్వులు ఉంటాయి. తర్వాత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ను గుర్తించండి. ఎవరు? అంబేద్కర్. ఆప్షన్ ఏ సరి అయింది. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి అనేది సరి అయింది. తర్వాత మన జాతీయ జంతువు చూడండి, ఆప్షన్ ఏ పులి అనేది సరి అయింది. తర్వాతి ప్రశ్న 63
జంతువులు పీల్చుకునే గాలిలో ఊపిరితిత్తులు గ్రహించే వాయువు ఏది? ఏది? ఆక్సిజన్. ఆప్షన్ ఏ అనేది సరి అయింది. తర్వాత 64వ ప్రశ్న, 1098 ఉచిత ఫోన్ సౌకర్యం వీరి కొరకు కల్పించబడింది. ఎవరి కొరకు? బాలల కొరకు. ఆప్షన్ డి అనేది సరి అయింది. తర్వాత 65వది చూడండి, సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏది? ఏది? బుధుడు. ఆప్షన్ సి సరి అయింది. తర్వాత భూమిని ఆవరించి ఉండే గాలిపొర ఏది? గాలిపొర వాతావరణం. ఆప్షన్ సి అనేది సరి అయింది. తర్వాత 67వ ప్రశ్న, గుస్సాడి నృత్యం ఈ గిరిజనులకు సంబంధించింది. ఎవరికి సంబంధించింది? గోండు. ఆప్షన్ సి అనేది గోండు జాతి గిరిజనులు. రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22. ఆప్షన్ బి సరి అయింది. ఆప్షన్ బి సరి అయింది. తర్వాతి ప్రశ్న, ద్వీపకల్ప దేశాన్ని గుర్తించండి. ద్వీపకల్ప దేశము భారతదేశమే, మనదే. ఆప్షన్ సి సరి అయింది. తర్వాత గోదావరి నది తెలంగాణలో ఈ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది. ఎక్కడ? నిజామాబాద్ వద్ద. ఆప్షన్ ఏ అనేది సరి అయింది. తర్వాతి ప్రశ్న 71వది, బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు ఫోన్ చేయవలసిన నంబర్ను గుర్తించండి. ఆప్షన్ సి 1800 425 3525. ఆప్షన్ సి అనేది సరి అయింది. తర్వాత డెర్మటాలజిస్టు ఈ అవయవానికి సంబంధించినటువంటి నిపుణులు. ఏది? ఆప్షన్ డి చర్మానికి సంబంధించినటువంటి నిపుణులు. ఆప్షన్ డి సరి అయింది. తర్వాత 73వది చూసినట్లయితే, శ్వాస వ్యవస్థలో లేని భాగాన్ని గుర్తించండి. ఇక్కడేమి? ముక్కు, గుండె, శ్వాసనాళం, ఊపిరితిత్తులు. లేని భాగం ఏది? గుండె. ఆప్షన్ బి అనేది సరి అయింది. ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు అనేవి ఇవి శ్వాస వ్యవస్థలో భాగంగా ఉంటాయి. గుండె బి సరి అయింది. తర్వాత 74వది, చంద్రునికి ఒక భ్రమణం పూర్తి చేయుటకు పట్టు రోజులు 28. ఆప్షన్ సి అనేది సరి అయింది. అదేవిధంగా వర్షాకాలం ఉండే నెలలను గుర్తించండి. జూన్ నుండి జూలై వరకు. ఆప్షన్ బి అనేది సరి అయింది. తర్వాత 76వది చూడండి, సెక్షన్ 4లో భాగంగా ఇంగ్లీష్కు సంబంధించినవి ఉంటాయి. ద వర్డ్స్ వీక్ అండ్ వీక్ ఆర్. చూడండి, డబ్ల్యూఈఈకే వీక్ మరియు డబ్ల్యూఈఏకే వీక్, ఇవి రెండు ఒకే విధంగా ఉచ్చరించబడుతున్నాయి. అయితే ఇవి ఏమవుతాయని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకు వీటిని ఏమంటాం? ఆప్షన్ సి హోమోఫోన్స్. ఆప్షన్ సి సరి అయింది. ఇక్కడ చూసినట్లయితే ఇట్ మే రైన్ టుడే, ఇట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈరోజు వర్షం పడవచ్చు అంటే సంభావ్యత. తర్వాత 77వది చూడండి, మై మదర్ ప్యాక్డ్ మీ డాష్ ఎగ్ అండ్ డాష్ కేక్. ఇక్కడ మనకు ఆర్టికల్స్ ఇక్కడ ఏమేమి వస్తాయో చూడండి. ఎగ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ వస్తుంది, కేక్ ఇక్కడ ఏ వస్తుంది, ఎన్ఏ. అంటే ఆప్షన్ బి సరి అయింది. ఇక్కడ మనకు ఎన్ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. అదేవిధంగా చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. 79ది చూడండి, వేర్ డస్ అర్జున్ లివ్. తర్వాత 79వది అయిపోయింది. ఇక్కడ మనకు 80వది చూడండి, రామా అండ్ అనిల్ బర్స్ట్ డాష్ లాఫర్. ఇక్కడ మనకు బర్స్ట్ ఇంటూ లాఫర్. ఆప్షన్ సి అనేది సరి అయింది. 81వది డాష్ వీ నో దట్ జంక్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, వీ ఫీల్ లైక్ హ్యావింగ్ దెమ్. మనకు సరి అయిన సమాధానం ఆప్షన్ సి తో వీ నో దట్ జంక్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, వీ ఫీల్ లైక్ హ్యావింగ్ దెమ్. 81 ఆప్షన్ సి కరెక్ట్.
82. ద చైర్మన్ ఈజ్ డాష్ ద తాజ్ మహల్. చూడండి 82 ఆప్షన్ డి ఓల్డర్ దాన్. ఓల్డర్ దాన్ ఆప్షన్ డి సరి అయింది. తర్వాత టీ పాట్ ఈజ్ ఏ కామన్ వర్డ్, కాంపౌండ్ వర్డ్, క్యాజువల్ వర్డ్, కాంప్లెక్స్ వర్డ్. కాంపౌండ్ వర్డ్. ఇందులో రెండు పదాలు ఉన్నాయి, టీ మరియు పాట్. టీ పాట్. ఈ విధంగా. తర్వాత 84 చూసినట్లయితే పిక్ ద ఆడ్ వన్ అవుట్. డియర్, ఫియర్, హియర్, బియర్. అయితే వీటి ఉచ్చారణలో కొంచెం ఇక్కడ హెయిర్ HEAR ఇది కొంచెం భిన్నంగా ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది సరి అయింది. కుడ్ ఐ యూజ్ యువర్ పెన్ అనేది ఎటువంటి వాక్యము? పొలైట్ రిక్వెస్ట్. నెక్స్ట్ 86 చూసినట్లయితే ఐడెంటిఫై ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ ఫర్ లాయల్. 86వది ఏమొస్తుంది మనకు సరైన సమాధానం? డిస్లాయల్. డిస్లాయల్. లాయల్, డిస్లాయల్. ఆప్షన్ బి సరి అయింది. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఆప్షన్ సి రికాగ్నైజ్. RECOGNIZE. రికాగ్నైజ్ అనేది సరి అయిన పదం. తర్వాత ద వర్డ్ పెస్టర్ మీన్స్ 88 ట్రబుల్. పెస్టర్ అంటే ట్రబుల్. ఆప్షన్ బి సరి అయింది. అదేవిధంగా అజయ్ వెంట్ టు మీట్ హిజ్ అంకుల్ హూ వాస్ సిక్. హీ హాజ్ టు విష్ ఆర్ సే గెట్ వెల్ సూన్. ఆప్షన్ బి సరి అయింది. తర్వాత 90 ద క్యాటిల్ డాష్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఇక్కడ ద క్యాటిల్ డాష్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఆర్ క్యాటిల్ అంటే పశు సంపద బహువచనం కాబట్టి ఇక్కడ మనకు ఆర్ వస్తుంది. తర్వాత 91 to 95 read the following passage and answer the questions. A poor traveler was walking through the streets of Akshar. He had a little to eat for 2 days. He had spent his last penny and all that remained in his pocket was piece of dry bread. As he passed by an eating house, he saw several people sitting around the fire, eating and drinking. On the fire, there was a large cooking pot full of meatballs giving off lovely smell. This smell made the hungry man's mouth water. చూడండి ఇక్కడ మనకు 95ది ద 91 the expression that shows the traveler was tempted by the smell of food is lovely. ఆప్షన్ ఏ సరి అయింది. తర్వాత చూడండి ఇక్కడ ఉంది మనకు (92) చూసినట్లయితే ద ట్రావెలర్ ఇన్ ద స్టోరీ వాజ్. ఆప్షన్ ఏ పూర్. అదేవిధంగా the people sitting around the fire eating were travelers. ఆప్షన్ డి అనేది సరి.